కాంగ్రెస్ లో మళ్ళీ కొట్లాట మొదలైపోయింది. కొన్ని రోజుల పాటుగా స్తబ్దుగా ఉంది, అంతా బాగానే ఉంది. సవ్యంగా కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకుంటుంది, కొత్త పంతాలో వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఇక అంతర్గత విభేదాలు ఉండవేమో, ప్రభుత్వం వచ్చారు కదా మారిపోతారేమో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా వారంతా కూడా ఒక ఆదర్శవంతంగా ముందుకు వెళ్తారేమో, ఎటువంటి విభేదాలు ఉండవేమో, కార్యకర్తలో బలం నింపే ప్రయత్నం చేస్తారేమో. కొత్త ఇన్ఛార్జ్ మారారు, కొత్తగా అధ్యక్షుడయ్యారు, బీసీ నాడం ఎత్తుకున్నారు, బీసీలుగా ముందుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డిగా డైనమిక్ లీడర్గా పార్టీని లీడ్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్ని పాటిస్తారేమో అని చెప్పి కూడా అంతా భావించారు. కానీ మళ్ళీ పాత పంతాన్ని ఎంచుకుని మళ్ళీ పాత నీళ్లే పారుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వ్యతిరేకంగా గాంధీ భవన్లో మహిళా పార్టీ నేతలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ధర్నా చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మహిళా నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ చెల్లెళ్ళు మరదళ్లకు పదవులు ఇస్తున్నారని, అలా ఇచ్చుకుంటున్నారని చెప్పి ఆరోపణ చేశారు. కష్టపడ్డ మహిళలకి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ఆ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేపుతోంది. మరోసారి కాంగ్రెస్ పార్టీ పాత పంతానే ఎంచుకుంది, పాత పద్ధతిలో పోతోంది. మళ్ళీ పాత సీసాలో కొత్త నీరు అనుకున్న చందంగా అంతా మారిపోయిందని చెప్పి చాలా మంది ఆ భావన వ్యక్తం చేశారు. మళ్ళీ కూడా ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం ఒకటి మొదలైందని మాత్రం బట్టలేదు. ఒకసారి ఈరోజు అక్కడ జరిగిన నినాదాలకు సంబంధించి, ఆ ధర్నాకు సంబంధించిన దృశ్యాలను చూద్దాం. రైట్, పార్టీలో తనకున్నటువంటి బంధువులకి, బంధుగణానికి, చెల్లెళ్ళకి, మరదళ్ళకి వాళ్ళకే పదవులు ఇస్తున్నారు కానీ ఇతర మహిళల్ని పట్టించుకోవడం లేదనేది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్తున్నమాట. పార్టీలో ఇప్పటికే పదవుల ఆ పంట కొనసాగుతూ పదవుల్లో ఈ పంట కాస్త పెంటగా కూడా మారింది. ఎందుకంటే అనేక రకాలుగా తన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా కథనాల్లో లీకులు ఇస్తున్నారు. ఎవరెవరికి పదవులు వస్తున్నాయి, ఎవరెవరు ఏ పదవులు ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో అప్పటికే చాలా పెద్ద ఎత్తున మా పేర్లు ఏవేంటి అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ని చాలా మంది నిలదీశారు. ఇప్పుడు మరోసారి ఏకంగా మహిళలంతా ఆయన క్యాబిన్ దగ్గరే, ఆయన గాంధీ భవన్ ఉన్నటువంటి ఆయన క్యాబిన్ ఎదుటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి హోదాలో ఆయన కేటాయించినటువంటి గది ముందే ఈ ధర్నా చేపట్టడం అనేది చాలా ఆసక్తి రేపుతోంది, పెద్ద ఎత్తున ఆందోళన కూడా కలిగిస్తోంది. పార్టీ మళ్ళీ పాత పంతానే ఎంచుకుని పాత సంస్కృతిని మళ్ళీ తెరలేస్తున్నది మాత్రం మరోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, కాంగ్రెస్ పార్టీ నేతల్లో, కాంగ్రెస్ పార్టీ బలగంలో మొత్తాన్ని కూడా మరోసారి బలహీనపరిచే విధంగా ఉంది. పార్టీ కొంత ముందుకు వెళ్తోంది, అంత బాగా నుండి సవ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి విభేదాలు లేవని చెప్పి అందరూ కూడా సవ్యంగానే ఉన్నారు. అందరూ కూడా రేపో మాపో మీనాక్షి నటరాజన్ మాటలు చూస్తుంటే నిజమైనటువంటి కార్యకర్తలకు కూడా న్యాయం జరగబోతుందేమో, స్థానిక సంస్థల ఎన్నికలు అందరూ కూడా వినియోగించుకుంటారేమో. 3 టీమ్స్గా విభజించారు. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి పాల్గొన్న వారు ఒకరు, కాంగ్రెస్ పార్టీ బలం కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వారిని మొదటి కేటగిరీగా, రెండో కేటగిరీగా, ఎన్నికల కంటే ముందు వచ్చిన వారు రెండో కేటగిరీగా, ఎన్నికల తర్వాత వచ్చిన వారు మూడో కేటగిరీగా, 3 కేటగిరీగా కాంగ్రెస్ పార్టీ విభజించి అందరినీ మేము సమన్యాయంతో చూస్తాం, మొదటి వారందరూ కూడా మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చాలా సైలెంట్గా, పవర్ఫుల్గా అంతా సక్రమంగా చూస్తున్నారు, అంత సమయంగా జరుగుతున్న లోపే ఒక్కసారిగా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏంటి ఇన్ని రోజుల పాటు కొంత సమన్వయంతో వెళ్తోంది పార్టీ, టీములు లేవు, బహిరంగంగా మాటలు లేవు, పార్టీల అంతర్గత యుద్ధాలు లేవు, ఉద్యమాలు లేవని చెప్పి అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీ పంతా మార్చుకుంది, సంస్కృతి మార్చుకుంది అని చెప్పి అందరు భావించారు. కాంగ్రెస్ పార్టీ బలగం ఒక్కసారిగా అందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేశారు. అంతలోనే ఈ విభేదాలను ఎలా చూడాలి, మరీ ముఖ్యంగా మహిళల్లో కేవలం మరదళ్ళకి, చెల్లెళ్ళకి మాత్రమే పదవులు ఇస్తున్నారనేటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు వ్యాఖ్యలు ఎలా చూడాలి? మహేష్ కుమార్ గారు దీనికి ఏం సమాధానం చెప్తున్నారు?
ఇంకోటి నీకు అంటే ఎగ్జాక్ట్లీ గత కొంతకాలంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గొంతు విస్తానే ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఆశించారు, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఆమెకు దక్కలేదు. తర్వాత మహిళా అధ్యక్షురాల పదవి నుంచి ఆమెని తప్పించనున్నారు, ఆమె ప్లేస్ లో మరొకరికి అవకాశం దక్కనుందనేటువంటి చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆమెకు అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో పలు వేదికలపైన మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా గాంధీ భవన్ వేదికగానే గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందే ధర్నా చేసే ప్రయత్నం చేశారు. పదవులు అనుకున్న వారికి దక్కట్లేదు అనేటువంటిది. దీనికంటే ముందు ఒకరోజు నిన్న సునీతారావు మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు మహిళా కాంగ్రెస్ సంబంధించి. దాంట్లో చాలా మంది మహిళలు హాజరయ్యారు. వారి అభిప్రాయాలు వారితో ఆమె కాస్త సీరియస్ గానే మాట్లాడినట్టుగా తెలిసింది, అగ్రెసివ్ గా మాట్లాడింది. మొదటి నుంచి కష్టపడ్డ మహిళలకు పదవులు దక్కట్లేదు మహిళా కాంగ్రెస్ లో. పార్టీ పెద్దలకు ఎవరికైతే వారికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో రిలేటివ్స్, వాళ్ళు చెల్లెళ్ళు గాని మరదళ్ళు గాని రిలేషన్ ఉన్న వారికి దక్కుతున్నాయనేటువంటిది డైరెక్ట్ గా పిసిసి మహేష్ కుమార్ టార్గెట్ గా ఆమె ధర్నా చేశారు. సో ఆమె టార్గెట్ చేయడానికి గల రీజన్ ఏంది, ఆమెను ఎందుకు పార్టీ నిర్లక్ష్యం చేసింది అనేటువంటి చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి. దీనికి సంబంధించి అయితే గతంలో కూడా ముఖ్యమంత్రి పైన కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నన్ను అడ్డుకుంటున్నారు, నన్ను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారు అనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా గాంధీ భవన్ లోనే ధర్నా చేయడంతో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందనేటువంటి చర్చ కొనసాగుతోంది. ఇది ఒక్కటే కాదు, ఆల్రెడీ గతంలో మనం చూసాం పటాన్ చెరువుకు సంబంధించినటువంటి అంశం. గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఎప్పుడైతే జాయిన్ అయిన తర్వాత అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చింది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఒత్తిడి నడుస్తానే ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నారో వారికి పదవులు దక్కకుండా చేస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గానీ ఇంకా చిన్న చిన్న పదవులను గూడెం మైపాల్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేటువంటిది. సో పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా దీనిపైన మాట్లాడుతూ మరొకసారి చర్చనీయాంశం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ చూడాలి. ఇప్పటికే పలుసార్లు కంప్లైంట్ అయింది, దీనిపైన చర్చ జరిగింది. మరి ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన గతంలో కూడా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత పార్టీని 3 కేటగిరీలు విభజించారు. పార్టీలో మొదటి నుంచి బలోపేతం చేసిన వారు, తర్వాత పార్టీ ఎన్నికల కంటే ముందు వచ్చిన వారు, పార్టీలోకి ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చాక వచ్చిన వాళ్ళు, ఈ 3 రకాలుగా కేటగిరీగా విభజిస్తూ ప్రస్తుతం ఇంకొక అంశం కూడా చెప్పుకొచ్చారు. తను పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే అంతర్గతంగా పార్టీలో మాట్లాడారు, బహిరంగంగా రోడ్డుకి ఎక్కడు, వాళ్ళపై చర్యలు తీసుకుంటాం, కఠినమైన చర్యలపైన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గతంలో వి హనుమంతరావు లాంటి వాళ్ళకి, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకు కూడా చాలా వరకు కొంత నోటీసులు వెళ్ళాయి. వారిని సమాధానం చెప్పవలసిందిగా పదే కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ నుంచి వారికి సమాచారం రాజు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సునీతారావు ఏకంగా పార్టీలో అంతర్గతంగా జరగాల్సినటువంటి ఆ విషయాన్ని రోడ్డుకెక్కి, అంటే పార్టీలో ఆ పార్టీ భవనంలోనే గాంధీ భవన్లోనే ఈ రకంగా తోటి మహిళా నాయకురాలతో కలిసి నినాదాలు చేయడం ఎలా చూడాలి? దీనిపై మీనాక్షి నటరాజన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? చూసాం ఇందాక కొద్ది రోజుల క్రితం సేమ్ పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి, ముఖ్యంగా బీసీ కులగణనకు సంబంధించిన వ్యాఖ్యలు చేసిన తీర్మాన్ మల్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ కూడా. తర్వాత గతంలో కూడా ఇలాంటి స్టేట్మెంట్ అనేకం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డే పార్టీ పైన అసంతృప్తి వెళ్ళగట్టారు. ఆయన్నే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తి, ఆయన్నే అక్కడ మెగారెడ్డి వచ్చిన తర్వాత ఆయన మాటలే వింటున్నారు, వనపర్తిలో నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి అసంతృప్తి డైరెక్ట్ గా క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఆ సంఘానికి సంబంధించిన చైర్మనే అసంతృప్తిగా. కాంగ్రెస్ పార్టీలో ఇది సాంప్రదాయంగా కొనసాగుతా ఉంది చాలా రోజుల నుంచి. ఓపెన్ గా మాట్లాడతారు పార్టీ పైన, పార్టీ పెద్దల పైన, పార్టీకి వ్యతిరేకంగా. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, జగ్గారెడ్డి మాట్లాడారు. తర్వాత ఇలా అనేక మంది వరుసగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడారు, సునీతారావు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా పరిపాటి మాట్లాడుతూనే ఉంటారు. సునీతారావు పైన మరి ఏమైనా చర్యలు తీసుకుంటారా? నిజంగానే ఆమెను మహిళా అధ్యక్షురాల నుంచి పక్కన పెట్టాలనుకుంటే ఆమెకు సముచిత స్థానం ఇచ్చే అవకాశం ఉందా? రేపు నామినేటెడ్ పోస్టులో కానీ పార్టీ పరంగా కానీ ఇచ్చే అవకాశం ఉందా చూడాలి. ఆమె ఏం పోస్ట్ అడుగుతా ఉంది, ఎందుకు ఆమె ఈరోజు ధర్నా చేయాల్సి వచ్చింది, పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇది మరొక తలనొప్పి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానీ అన్ని రకాల ఇబ్బంది పడే అవకాశం ఉంది. నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా కార్పొరేటర్ ఎలక్షన్లు కూడా జిహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున లబ్ధి పొందాలి. సంక్షేమ పథకాల ద్వారా కానీ సన్న బియ్యం ద్వారా ధర్నాని కేవలం పదవుల ప్రాకులాట కోసమే ఈ రకమైన ధర్నా జరిగింది అనుకోవాలా? ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీగా రాలేదు, పార్టీ పదవులో కూడా స్థానం దక్కలేదు, అటువంటి పదవుల ప్రాకులాటతోనే భాగంగా ఇటువంటి ధర్నా జరిగిందా? నిజానికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ సునీతారావు ఆరోపిస్తున్న ప్రకారంగా మరదళ్ళకి చెల్లెళ్ళకి పదవులు కట్టబెట్టారు. ఇంతకీ ఎవరెవరికి పదవులు వచ్చాయి? వారి బంధుగణానికి బంధువులకు ఎటువంటి పదవులు వచ్చాయి?
ఇంకా రాష్ట్ర కార్యవర్గ భేటీ నిర్ణయించలేదు. ఏఐసిసి నిర్ణయం ప్రకారం దీనికి సంబంధించినటువంటి పోస్టులు రానున్నాయి. ఈసారి చాలా మంది మొదటి నుంచి పనిచేసిన సీనియర్లకు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఎవరైతే మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్నారో వారికి ప్రాధాన్యత కల్పించాలనేటువంటిది కల్పించనున్నట్టు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2 రోజుల క్రితం మాట్లాడారు. అంతకంటే ముందు జరిగిన పరిణామాలు గుర్తు చేసుకుంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనకాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గంగా భవాని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆమెకు ఆ టైంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత ఆకుల లలిత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తే ఆమెకు కూడా ఎమ్మెల్సీ దక్కింది. నేరెళ్ల శారద ఈమె కంటే ముందు నేరెళ్ల శారద అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెకు ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్మన్ దక్కినటువంటి సిచ్యువేషన్. సో నాకు కూడా అదే రీతిలో అదే స్థాయి దక్కాలి అనేటువంటిది ఆమె కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె చెప్పిన మాట నడవట్లేదు. ఆమె నామినేట్ చేసినటువంటి వారికి పదవులు ఇవ్వట్లేదు. పార్టీలో సన్నిహితంగా ఉన్నటువంటి కొద్దిమంది నాయకుల మనుషులకు మాత్రమే ఇప్పించుకుంటున్నారనేటువంటి ఆరోపణ చేస్తా ఉన్నారు. మరి సునీతారావు ఆరోపణని తీసి ఎట్లా వస్తుంది, ఎట్లా సమాధానం చెప్తుంది చూడాలి. రైట్ మరు. సో మొత్తం మీద పార్టీలో మరోసారి అంతర్గత యుద్ధం మొదలైంది. ఏకంగా గాంధీ భవన్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ మహేష్ కుమార్ గౌడ్, పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాబిన్ ఎదుటే ఈ ధర్నా నిరసన కార్యక్రమం కొనసాగింది. మరదళ్ళకి చెల్లెళ్ళకి పదవులు ఇస్తున్నారనేటువంటి మాట అటువైపు నుంచి సునీతారావు మాట్లాడుకొచ్చారంటే దీనికి మహేష్ కుమార్ గౌడ్ ఎటువంటి సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ బలగంగా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మీరు ఈ ధర్నా నిరసన ఎలా చూస్తారు? ఎందుకంటే పార్టీలో కొన్ని రోజుల పాటు ఇవన్నీ మౌనంగా ఉన్నాయి, సైలెంట్ అయిపోయాయి. కానీ ఒక్కసారిగా ఉన్న పలంగా మళ్ళీ తెరవీరికి వచ్చాయి. మళ్ళీ అంతర్గత యుద్ధం జరుగుతుందని అంటే గతంలో మీరు కొంత మీనాక్షి నటరాజన్పై నమ్మకంతో మీ పార్టీ సంయమనంతో వెళ్తోంది, పార్టీలో అన్ని సక్రమంగానే ఉంటున్నాయి, సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అనేటువంటి ఆలోచనతో సంతోషంగా ఉండేటువంటి మీరికి ఒక్కసారి ఇటువంటి వార్త కొంత గుద్దిబండ లాంటిది, మళ్ళీ పార్టీలో పాత పద్ధతి అవలంబిస్తున్నారనేటువంటి వార్త డెఫినెట్గా మీకు ఒక చేదు అనుభవమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా. సో మీరేమనుకుంటారు ఈ విషయం పైన? సో కాంగ్రెస్ పార్టీలో మరోసారి పాత పంతాలని, పాత నీరునే మళ్ళీ అవలంబిస్తోందా, పాత పంతాలను వెళ్తున్నారా, పాత సంస్కృతి అవలంబిస్తోందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.